హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి చూడండి. మళ్ళీ మంచి బ్లౌజ్ కటింగ్ అండి. ఇది స్టిచ్చింగ్ కూడా వీడియో తీశాను, ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఆల్రెడీ కుట్టి వేసుకొని మరీ చూయించానండి. ఇది నా బ్లౌజే. చూడండి, ఇక్కడ ఓపెన్స్ అటువైపున వేశాను. చూడండి, ఈ విధంగా చూస్తున్నారు కదా. ఈ ఓపెన్స్ అనేది అటువైపున వేసేసి జాయింటింగ్ అనేది నా వైపున వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఇక్కడ వరకు మన క్రాస్ ఉంది, ఎక్కడ వరకు ఎక్స్ట్రాగా హెచ్చు తగ్గులు ఉందనేది చూసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని ఒక పావించి అయితే కుట్ల కోసం వేసేసుకొని ఆ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత చూడండి, సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ని మొత్తం ఉల్టా తీసేయాలన్నమాట. చూడండి, ఇక్కడ ఇలా ఈ విధంగా ఉల్టా తీసేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని చూడండి, ఈ విధంగా మర్చేసుకొని ఇలా కింద పెట్టేసుకోవాలన్నమాట. నడుము దగ్గర పెట్టేసుకొని టైట్ కుట్ల వరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ ఒక మార్కింగ్, 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా. ఈ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత పెట్టేసుకొని ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి. ఇలా ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత సైడ్ వైపున కూడా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఇది వచ్చేసి 40 వచ్చేసి చెస్ట్ లూజ్, 36 వచ్చేసి నడుము లూజ్ అండి. చూడండి, ఇప్పుడైతే చెస్ట్ అయితే మీకు చెక్ చేసి చూపిస్తాను. ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి సైడ్ బ్లౌజ్ ఇలా నీట్గా చూడండి, ఈ విధంగా ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు ఎంత వస్తే అంత చెస్ట్ లూజ్ అయితే పెట్టేసుకోవాలండి. నాకు 10 ఇంచులు వచ్చిందంటే 10 ఇంచెస్ వచ్చింది. పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసాను. ఎక్స్ట్రా క్లాత్ వరకు కూడా ఒక లైన్ అయితే వేసేసాను సైడ్ వైపున. నెక్ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ అండి. ఎందుకంటే మనకు 36 సైజ్ కదా, పెద్ద సైజు. షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్, పెద్దగా పెట్టుకుంటే పెద్దగా, చిన్నగా పెట్టుకుంటే చిన్నగా. నేనైతే నా సైజుకి ఎంత ఉందో అంత నేను కొంచెం బ్రాడ్గానే వేస్తానన్నమాట. షోల్డర్ అనేది పెట్టేసుకొని ఒక 1/4 ఇంచ్ కుట్లకు పెట్టేసుకొని చూడండి, ఒక లైన్ అయితే వేసేసాను. చంక డౌన్ వచ్చేసి 6.5 అండి. 6.5 వరకు పెట్టేసుకొని ఈ ఆమ్ రౌండ్ తిరిగే దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. ఇక్కడ మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచులు రావాలన్నమాట. సైజ్ బ్లౌజ్కి వచ్చేసి 9 ఇంచుల ఆమ్ రౌండ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు చెక్ చేసి చూపిస్తాను. బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు చెక్ చేసుకుంటే చూడండి 9 ఇంచులు వచ్చింది నాకు. ఇక్కడ మనం సెట్ అవుతుందా లేదా చూసుకోవాలి. పైన ఒక 1/4 ఇంచ్ వదిలేసుకొని జస్ట్ మనం మార్కింగ్ వేసాం కదా, అక్కడికి చూడండి 9 ఇంచులు కరెక్ట్గా సరిపోయిందనమాట. అంటే 6.5 పట్టిందనమాట. ఆమ్ రౌండ్ వచ్చేసి పెద్ద సైజ్ కదా, 6.5కి ఎక్కువగా అయితే ఏమీ ఉండదండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా మిడిల్కి మర్చేసుకొని వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టేసుకొని పైన వచ్చేసి నెక్ దగ్గర వచ్చేసి నెక్ లూజ్ 2.5 పెట్టాను కదా, నేను నెక్ కింద డీప్ కోసం వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. డీప్ ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఒక 1/2 ఇంచ్ లోతుతో ఇలా నెక్ రౌండ్ అయితే తిప్పేయాలి. ఈ బాక్స్ షేప్లో ఇలా స్ట్రెయిట్గా నీట్గా వేసేసుకోవాలి. బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా పొడవు వచ్చేసి 4 ఇంచుల పొడవు సరిపోతుంది. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. మనకు ఆమ్ రౌండ్ కూడా మ్యాచ్ అయిపోయింది కదా. చూడండి, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి వేసుకొని మరీ చూపించానండి. మీరు కావలిస్తే ఛానల్లోకి వెళ్ళి స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ అయ్యిందనమాట. చూడండి, నచ్చితే లైక్ చేయండి. నడుము దగ్గర ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసేసుకొని టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, బ్యాక్ టక్స్ దగ్గర ఒక టక్స్ వేసేసుకొని చూడండి నెక్ ఇంకొంచెం తీసేసాను అనమాట నేను కొద్దిగా. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం మనము. చూడండి, ఇక్కడ క్లాత్ అనేది ఈ విధంగా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకోవాలి. మీటర్ లైనింగ్ తీసుకున్నానండి నేను. అయితే ఇది ఇంకా అర్జెంటుగా స్టిచ్ చేయాల్సి వచ్చిందంటే ఇంకా స్టిచ్ చేద్దామని రోజు అనుకుంటున్నాను, అక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా అందుకని లైనింగ్ అయితే ఐరన్ కొట్టలేదండి, ఓన్లీ తడిపేసాను అంతే. చూడండి, కింద హెచ్చు తగులు లేకుండా నీట్గా ఇలా 4 ఫోల్డింగ్స్గా చేసేసుకొని కింద ఎక్కడ వరకు మనకి హెచ్చు తగులు ఉందో అక్కడికి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేయాలండి. ఇలా నీట్గా చూడండి, హెచ్చు తగులు తీసేసిన తర్వాత ఒక 1/4 ఇంచ్ కుట్ల కోసం, నేను హెమ్మింగ్కి ఏం పెట్టట్లేదు, పైపింగ్ చేస్తున్నాను కాబట్టి ఒక 1/4 ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అనమాట. నేను ఫుల్ పెట్టుకుంటున్నాను ఈ బ్లౌజ్కి వచ్చేసి.
అందుకని ఇంకా నేను 11 ఇంచెస్ పొడవు పెడుతున్నానండి. కుట్టేసరికి మనకు 10 అవుతుంది కదా. 11 ఇంచెస్ హైట్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే వేసేసాను చూడండి. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు కంపల్సరీగా ఉండాలండి ఈ సైజుకి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అయితే ఇచ్చేసాను చూడండి. చంక టైట్ కుట్టు వచ్చేసి 9 ఇంచులు కదా మనకు చివరికి వచ్చింది, క్లాత్లో చివరికి. హ్యాండ్ టైట్ కుట్టు వచ్చేసి 6.5. ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఎక్స్ట్రా అయితే క్లాత్ పడుతుందండి చంక దగ్గర. కుట్ల కోసం అయితే ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి. సింపుల్గా కటింగ్ అయిపోతుంది. ఈ విధంగా కట్ చేస్తే మీకు సెట్ అవుతుందా అనే డౌట్ మీకు రావచ్చు. ఏ విధంగా కరెక్ట్గా కట్ చేస్తానో కరెక్ట్గా స్టిచ్ చేస్తానండి. చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో ఇలా క్రాస్గా నాకు వచ్చేసి 3/4 ఇంచ్ లోతు అనేది కంపల్సరీ తీయాలండి. నేను తీస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోవాలి. షేప్ చూడండి ఇలా రావాలి. ఈ విధంగా తీస్తే ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి మనకు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీసేద్దాము. ఇలా క్లాత్ మొత్తం నీట్గా వేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్ కటింగ్ అయితే కట్ చేద్దామండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా మనకు సైడ్ వైపున కొంచెం జాయింట్ పడ్డా పర్వాలేదు, కానీ నెక్ దగ్గర క్లాత్ అనేది ఫ్రీగా సరిపోవాలి కదా. అందుకని నేను కొంచెం అటుగా జరిపేస్తున్నాను అనమాట. నెక్ మన కామ్రౌండ్ దగ్గర వచ్చేసి కొంచెం జాయింట్ పడుతుంది, కానీ నెక్ దగ్గర వచ్చేసి జాయింట్ పడకుండా స్ట్రైట్గా వస్తుందన్నమాట. కొద్దిగా క్రాస్, మరీ ఎక్కువ క్రాస్ కాదనమాట, ఇది కొంచెం తక్కువ క్రాస్. ఎందుకంటే క్లాత్ సరిపోవాలి కదా. అందుకని ఈ విధంగా నెక్ వైపున స్ట్రైట్గా లైన్ వేసేసుకొని, అంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా లైన్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలి. ఇంకా ఈ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి దీని లోపల ఒక 1/2 ఇంచ్ లోతు, చిన్న సైజా పెద్ద సైజా అని ఏం లేదు, ఎవరికైనా ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి మిడిల్లో. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ ఒక్కసారి సైజ్ బ్లౌజ్కి చెక్ చేసుకుందాం మనము. ఇలా బ్లౌజ్ అనేది ఒక సైడ్ అయినా సరే కాజా సైడ్ అయినా సరే మీ ఇష్టం, అది నీట్గా పెట్టేసుకోండి. ఒక సైడ్ తీసుకున్నాం అనుకోండి మనకు ఫ్రంట్ పొడవు వచ్చేస్తుంది, ఫ్రంట్ నెక్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఖర్చులు లేకుండా 13 ఇంచులు వచ్చిందండి. నేను ఖర్చులతో కలిపి 14 ఇంచుల హైట్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రంట్ హైట్. ఇంకా నాకు సైడ్ వైపు నుంచి జాయింటింగ్ ఏం పని లేదనమాట, ఆమ్ రౌండ్ దగ్గర తప్ప. చూడండి ఇక్కడ సైడ్ వైపున ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా క్లాత్ తీసుకొని నాకు కరెక్ట్గా సరిపోయింది. ఒక 1/4 ఇంచ్ పైకి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఫ్రంట్ నెక్. చూడండి ఇక్కడ సైజ్ బ్లౌజ్ ఇలా ఒక సైడ్ నీట్గా పెట్టేసుకొని ఎక్కడ వరకు క్రాస్ తిరిగిందో అక్కడ వరకు చూసుకోవాలి. ఇలా దగ్గర దగ్గర 7 ఇంచెస్ కొద్దిగా ఎక్కువగా ఉంది. నేనైతే 7 పెట్టేసుకొని ఇలా బాక్స్ షేప్ ఇచ్చేస్తున్నాను. మీకు ఫ్రంట్ నెక్ కొంచెం బ్రాడ్గా కావాలంటే ఇలా ఒక 1/4 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసేసుకొని 1/4 ఇంచ్ కలుపుకొని ఈ విధంగా నెక్ షేప్ ఇస్తే నెక్ బ్రాడ్గా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువగా బ్రాడ్ కావాలనే వారికి మాత్రమే ఇలా కట్ చేయాలి. చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత రావాలంటే కుట్టిన తర్వాత నాకు 3.5 ఉంది. నేను ఇంకా 4.5 వరకు పెట్టేస్తున్నాను. మళ్ళీ మనం కుట్టేసరికి 3.5 అవుతుంది అనమాట. క్రాస్ బెల్ట్ వస్తుంది మిగిలిన క్లాత్ వచ్చేసి. ఈ విధంగా క్రాస్ బెల్ట్కి షేప్ ఇచ్చేసుకొని ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా ఫస్ట్ అయితే కటింగ్ చేసేసాను. చూడండి మీకు డాట్స్ చెప్పలేదు కదా, నేను చివరిలో చెప్తాను. చూడండి ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా డాట్స్ గురించి, ఈ వీడియోలో కూడా చెప్తాను. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం. ఇలా ఆమ్ రౌండ్ దగ్గర కూడా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. అంటే ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది, చంక దగ్గర వచ్చేసి వేసేసుకోవాలి. ఇంకా చూడండి నీట్గా కట్ చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మనకి ఎంత అవసరం, క్రాస్ బెల్ట్ అనేది ఎంత అవసరం అనేది చెక్ చేసుకోవాలి. చూడండి షోల్డర్కి ఎదురుగా నేను ఇలా వేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి నుంచి 3 ఇంచెస్కి ఉంటుంది, గ్యాప్ వచ్చేసి 2.5 ఉంటుంది అనమాట. అదే చూపిస్తున్నాను చూడండి. 3 ఇంచెస్కి స్టార్టింగ్ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 వరకు వేసానండి. ఈ విధంగా డాట్ హైట్ వచ్చేసి సైజుకి అవసరమైనంత వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ ఎంత అవసరం అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇలా
నాకు సన్నగానే పడుతుందండి. చూడండి సైడ్ వైపున ఈ విధంగా కుట్టు వేస్తాం కాబట్టి కొంచెం పైకి వెళ్తుంది. అందుకని కంపల్సరీగా చెక్ చేసుకుందాం ఒకసారి. 2 ఇంచెస్ సైడ్ వైపున, 3 ఇంచెస్ వచ్చేసి ఉక్స్ వైపున. నేను డైరెక్ట్గా కూడా కట్ చేయగలను కానీ మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. చూడండి ఉక్స్ వైపున వచ్చేసి 3 ఇంచెస్ వచ్చింది కదా. చూడండి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు హైట్ వచ్చేసి 12 ఇంచెస్ వరకు పెట్టుకున్నానండి. క్రాస్ బెల్ట్ వెడల్పు వచ్చేసి సైడ్ వైపున వచ్చేసి 3 ఇంచెస్, ఉక్స్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు పెట్టేశాను. మిడిల్లో వచ్చేసి 3.5. ఈ విధంగా 3 మార్కింగ్లు కలిపేసుకొని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ మీద వేసి అయితే కట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ ఈ విధంగా నీట్గా ముక్కలను తీసి పెట్టేసుకొని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేస్తున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసిందైతే వీడియో అయితే ఏమీ ఫుల్గా తీయలేదు, తీసాను కానీ పెట్టట్లేదు. ఎందుకంటే క్లాత్ బాగా ఎక్కువగా ఉంది, ఇక్కడ జెయింట్లు పడేవి కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.